ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఎవరో కాదు, ఆ సినిమాలో హీరోయిన్ అయినటువంటి నిధి అగర్వాల్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా ఎందుకు చూడాలి అంటూ ఒక 5 కారణాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఏంటంటే హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా దర్శకుడు మారిపోయారు. ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వంలో చివరి దశ పనులు జరుపుకుంటుంది. ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని భావించుకున్నారు. కాకపోతే షూటింగ్ ఆలస్యం కావడంతో మే 9కి వాయిదా వేయవలసి వచ్చింది. ఇటీవల పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ మధ్య సాగే ఒక లౌడ్ సాంగ్ ను కూడా, అంటే కొల్లగొట్టినాదిరో అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కీరవాణి సంగీతం అందించిన ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు కూడా పెంచే విధంగా ఉన్న ఆ పాటను మరింతగా ప్రమోట్ చేయడానికి నిధి అగర్వాల్ గారు ఒక వీడియోను సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ సభ్యుల మధ్య షేర్ చేశారు. అందులో సినిమా గురించి నిధి అగర్వాల్ గారు కొన్ని విషయాలు పంచుకున్నారు. ప్రమోషన్ లో భాగంగా నిధి అగర్వాల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో నిధి అగర్వాల్ గారు కొల్లగొట్టినాదిరో పాట పాడడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి సైతం స్పందించింది. కొల్లగొట్టినాదిరో అనే పాటను అందరు అమ్మాయిలు డెడికేట్ చేస్తాను అన్నారు. ఇంకా హరిహర వీరమల్లు సినిమాను చూడడానికి కారణాలు ఏంటి అని అడిగితే నిధి అగర్వాల్ గారు సమాధానంగా 5 కారణాలు చెప్పారు. పవన్ కళ్యాణ్, సూపర్ స్టోరీ, బ్యూటిఫుల్ విజువల్స్, గ్రేట్ యాక్షన్, గ్రేట్ డ్రామా ఈ సినిమాలో ఉన్నాయి. అంతేకాకుండా నా కోసం కూడా ఈ సినిమా చూడొచ్చని నిధి అగర్వాల్ గారు చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాను ఎలాగైనా సరే పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడక్కడ తన టైం దొరికినప్పుడల్లా డేట్స్ ఇస్తూ ఈ సినిమాను చాలా వరకు చివరి దశ వరకు తీసుకొచ్చారు. ఇంకొక షెడ్యూల్ తో సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అవుతుంది. అప్పుడు సినిమాను మే 9 కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్.